హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి గార్డెన్ని మీకు పరిచయం చేయడానికి వచ్చాము అనమాట. సో వెల్కమ్ టు ఆర్గానిక్ ప్రభ. సో మనతో ఉన్నారు అభిధనిష గారు అరిలోవ నుంచి, అండ్ అలాగే తాజుద్దీన్ గారు. నమస్తే అండి. నమస్తే అండి ప్రవీణ్ గారు. బాగున్నారా? చాలా బాగున్నామండి. సో మీ గార్డెన్ ఎప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నా, ఇవాళ కుదిరింది. సో చక్కగా మీ గార్డెన్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఆలస్యం లేకుండా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు గార్డెన్? చిన్నగా ఒకసారి చెప్పండి. మేము 2017 నుండి మొదలు పెట్టామండి. అంటే దానికంటే ముందు ఇవి ఉండేవి, గులాబీ మొక్కలు ఇలాంటి పువ్వులే ఉండేవి. దానికి ఏమైనా పెస్ట్లు వచ్చినా సరే ఏదో కొనేసి తెచ్చి ఫెర్టిలైజర్ కొట్టడమే గానీ ఆర్గానిక్ గా అనేది మాకంటే తెలీదు. మాది రైతు కుటుంబం కూడా కాదు, మాది వ్యవసాయం అనేది కూడా మాకు తెలియదు ఏమీను. అలాగని ఇతను 17-8 లో రిటైర్ అయ్యారు. ఇంకా తర్వాత మాకేంటంటే ఆర్గానిక్ గానే మేమే చేసుకోవాలి అన్నట్టుగా యూట్యూబ్ ద్వారా గాన పిన్నాక పద్మ గారిది, తర్వాత రైతు నేస్తం ఎవరు వాళ్ళిద్దరివి చాలా ఎక్కువగా చూసేదాన్ని అనమాట. వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళ ఇన్స్పిరేషన్ ద్వారాగానే ఇది ఇలా మొదలు పెట్టాను. చాలా ఒడిదుడుకులు వచ్చాయి, చాలా చాలా పైకి ఒడిదుడుకులు అంటే ఇంకంతా ఇంత కాదు, చాలా విసుగు చేసినంత అయినా వదలలేదు. మన అనేది మనమే పండించుకోవాలి, మనం ఆర్గానిక్ గా మనం తినాలి అన్నదే కాన్సెప్ట్ మాది. అది అలాగా ఇంతవరకు వచ్చిందన్నమాట. పర్లేదు, ఇప్పుడు పర్లేదు. చాలా అండి, అతని హెల్ప్ లేకపోతే అస్సలు అనే అవ్వదు. ఇతనే కాదండి, మా బాబు ఉన్నాడు, ఆడు కూడా వాడి హెల్ప్ లేనిది అసలు ఏమీ చేయలేము. 3 అంతస్తులు పైకి మెటీరియల్ ఎలా వస్తుందంటే వాడే. ఆడు తేగలిగితే తెస్తాడు, లేదంటే చిన్న 2 బకెట్లు చేసుకొని 2 బస్తాలు చేసుకొని కంపోస్టులు గాని ఏదైనా సరే ఆడే తీసుకొస్తాడు. తర్వాత ఇవి ఏవైనా తీగలు కట్టాలి, ఇవి కట్టాలరా నాన్న అంటే ఆడు బీటెక్ చదువుతున్నాడు, అయినా సరే నాకు అవ్వదు ఇది అది అని కాకుండా చెప్పకుండా ఏదైనా మన గురిండే కదా మన చాలా హెల్ప్ అండి. బాబుది కూడా చాలా హెల్ప్. ఇప్పుడు ఇలాగా స్టాండ్ చేసి ఇచ్చేయడంలో కూడా అడ్డదిడ్డంగా ఉండేవి, ఆర్గనైజ్డ్ గా చేయడంలో కూడా తనే హెల్ప్ అన్నమాట. ఇంజనీరింగ్ మైండ్ బాగానే చేస్తాడు, బాగా చేస్తాడండి ఆడ హెల్ప్ కూడా. ఇది పైన షెడ్, ఇది షెడ్ నెట్ పైది షెడ్ నెట్, కిందది పందిర్లు. ఇవి కట్టడానికి కూడా వీళ్ళిద్దరే పని వాళ్ళని ఎక్కువగా ఆల్మోస్ట్ పిలం సమ్మర్ లో పెట్టుకొని వింటర్స్ లో తీసేస్తాము. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరిదే వర్క్, పని వాళ్ళని కూడా పెద్దగా పెట్టం, అదే వర్క్ అన్నమాట. మంచి విషయం. మార్చ్ ఏప్రిల్ టైం పెట్టేసుకుంటారు. సమ్మర్ లోని ఇంకేంటండి 8 నెలల వరకు ఎండలే ఉంటాయి మనకి. ఈ సంవత్సరం ఇంకా కొంచెం చలి, ఈ సంవత్సరం పెరిగింది కానీ అవును వేడి ఎక్కువ ఉంటది కాబట్టి షేడ్ నెట్ అనేది ఆల్మోస్ట్ వేస్తున్నాం 3 సంవత్సరాలు బట్టి. వేసుకొని మళ్ళీ తీసుకుంటున్నాం. సో ఒకసారి గార్డెన్ అయితే ఎక్కడి నుంచి మొదలు పెడదాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. ఇలా ఎంట్రన్స్ అండి, వచ్చేటప్పటికి ఎంట్రన్స్ లో కొంచెం అందంగా ఉండాలి అనేది. అంటే ఎక్కువ ఫ్లవర్స్ కి అయితే నేను ప్రిఫరెన్స్ అనేది ఇవ్వను, ఎక్కువగా కాయగూరలు మనం ఆర్గానిక్ గా తినేదానికే ప్రిఫరెన్స్. కాకపోతే మరీ అంత తక్కువ కాదు కదా, కాకపోతే కొన్నైనా ఉండాలనేది ఉంటాయి. అవి కొన్ని ఇలాగ అరేంజ్ చేశాను అనమాట. సీజనల్స్, చామంతులు ఇలాంటివి. ఇవి పిటూనియా అండి, మా ఐశ్వర్య గారు మన దీంట్లో గ్రూప్ ఆర్డర్ లో పెట్టిస్తారు కదా, పెట్టించినప్పుడు మేము అందరం తీసుకుంటాము. ఇలాగా చాలా తెప్పించారు. అవే కాదు, డయాన్సర్స్ ఏ సీజనల్ అయినా మేడం తెప్పించినవే చాలా మంచివి తెప్పిస్తారు మేడం. చాలా మంచి కలర్స్ అండి, చాలా బాగా వచ్చాయి కూడా.
ఇవన్నీ గ్రూప్ ఆర్డర్స్ లో పెట్టుకోవాలి. గ్రూప్ ఆర్డర్స్ లోనివేనండి ఇవన్నీ కూడా. ఇవన్నీ గ్రూప్ ఆర్డర్ లో తెప్పించుకున్నవే. టబ్బులు ఇలాంటివి టబ్బులు 2 కావాలి అని చెప్పి ఇవి ఆకుకూరలు వేసుకోవడానికి ఖాళీ చేశాడు మా బాబు. ఇగో 2 టబ్బుల్లో ఇవి వచ్చిందండి. పసుపు ఇంత వచ్చింది. ఇంకా పెద్ద టబ్బులు ఉన్నాయండి, అది లక్కడం పసుపు, అది ఇంకా తీయాలి. ఇది నార్మల్ పసుపు అదే అనమాట. ఇక్కడ ఇది మొత్తం ఎడీనియమ్స్ అండి. ఇవన్నీ మొత్తం ఎడీనియమ్స్ కలర్ ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా ఆకుకూరలు ఉన్నాయి. ఇది ఎర్ర పొన్నగంటి, ఇది ఎర్ర పొన్నగంటి, ఇది ఎర్ర తోటకూర. అలాగే ఇక్కడేమో ఇది లక్ష్మీకాంతం గారు మొన్నే ఇచ్చారండి 4 నెలల కిందట. చిన్న ఇది ఇంత డబ్బాలో వేసి చిన్న కొమ్మ ఇచ్చారు. లక్ష్మీకాంతం గారు అగోనండి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. అప్పుడు పూత వచ్చేసింది. లక్ష్మీకాంతం గారు చూడండి ఫ్లవర్స్ వచ్చేసాయి. అవును అవును, Hmm. అవార్డు కూడా వచ్చాయి కదా, రైతు నేస్తం అవార్డ్స్ అవిని. ఇగండి ఇది నా దగ్గర 2 years నుండి ఉంది. మునగ విపరీతంగా కాస్తాయండి కాయలు, కాకపోతే ఎర్రదండి ఇది, రెడ్ గా ఉంటాయి. రెడ్ కలర్ ఇగోండి ములంకాళ్ళు చాలా పొడవు వస్తాయి. ములంకాళ్ళు చాలా ఎక్కువ కూడా వస్తాయండి. దొరికింది విత్తనం మీకు? ఇది విత్తనం నేనేమో ఎర్రగానే వస్తాయండి, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటది. నేను ఆర్గానిక్ మేళాలోనే చిన్న మొక్క కొన్నాను. ఇది వాళ్ళు చెప్పడం అమ్మడం ఇలాగే చెప్పారా? ఇలాగే. అది ఎక్కడంటే ఏదో వేపగుంట దగ్గర నర్సరీ అని చెప్పారు వాళ్ళు. తన దగ్గర తీసుకున్నాను 2 years బ్యాక్. అది చాలా బాగా చూడండి ఎంత బాగుంది గార్డెన్. ఇదే గ్లాన్స్ అన్నమాట. ఇదంతా అదేనండి ఎంట్రన్స్. ఇలా చిన్న ఆర్చిలా చేసుకున్నామండి ఎంట్రన్స్ లోపల వెళ్ళడానికి. ఇక్కడ కూడా కొన్ని మన మేడం తెప్పించినవేనండి, ఇవన్నీ గ్రూప్ ఆర్డర్లే. పిటూనియాస్ ఇవి అన్ని మంచి కలర్స్. ఇవి ఒక్కొక్క ఫంక్షన్ చేసినప్పుడు మాకు మేడం అడ్మిన్స్ అందరికి గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటారండి. ఇగో అండి వెనకతలు చూడండి, మందారం ఉంది, అక్కడ ఒక మందారం ఉంది. ఈ మందారాలన్నీ కూడా మేడం ఇస్తారండి అవి మేడం. అక్కడ 2 చిక్కుడు పాదు కూడా ఉందండి. ఇది అల్లేసింది దానికి. కరేపాకు చెట్టు అయితే దానికి 10 years బ్యాక్ చెట్టు అండి. ఇది మాకు 10 years బ్యాక్ ఇక్కడ ఆర్లోలో కరేపాకు దొరకడం కూడా చాలా కష్టం ఉండేది. ఆ టైంలో నేను మొక్కలు ఇంట్లో కావాలని పెట్టుకున్నాను. అప్పటి నుండి అది అలా కాస్తూనే ఉంటది. అది దానికి ఇది అల్లేసింది. ఇక్కడ ఇందులోని చిక్కుడులోని తెల్ల చిక్కుడు ఉంది, పాల చిక్కుడు ఉందండి. ఇందులో పాల చిక్కుడు అంటారు, తెల్లది. ఇగోండి చూడండి, కాయ కాదు ఇప్పుడే మొదలైంది ఇది. ఇగో అండి చూడండి, పాల చిక్కుడు ఉంది. ఇది చూడండి, ఇవి ఉన్నాయా కాదండి, దేశవాళి. ఇది దేశవాళి పొడవుదన్నమాట. ఇది విజయనగరం వెంకటేశ్వర గారు ఇచ్చారు ఇది విత్తనాలు. వెంకట్రావు గారు అతని విత్తనాలు మాకు ఇచ్చారు. అవి దాంట్లో వచ్చిందండి. ఈ ఫ్రిడ్జ్ డొక్కులు కూడా ఒక పెద్ద స్టోరీ అండి. చాలా విసిగి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా మిద్దె మీద మినమే ఉన్నది, ఇంత ఎత్తు, ఇక దీని మీద ఇంకా బరువు అక్కర్లేదు, ఇంకా పెట్టకూడదని మేము మళ్ళు కట్టించలేదండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి నిశ్చయించుకున్నాము. నేను చిన్న ప్లాస్టిక్ ఇరిగిపోయిన డొక్కుల నుండి మొదలు పెట్టానండి. నేను లేనిది లేదు ఇందులో. పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ కూడా తెప్పించాను. అవి 2 years 3 years ఉండడం, చిరిగిపోవడం, 400-500 పెట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా మళ్ళు కట్టించుకోవడం బరువు పెట్టే ఉద్దేశం మాకు లేక ఈ ఫ్రిడ్జ్ డొక్కులు ఇలాగా అంటే వేస్ట్ మెటీరియల్ తవ్వుకోవడం తీసుకోవడం ఇంకేముండ. దీనికి లోపలంతా లైట్ వెయిట్ అండి. ఇదేంటంటే శాండ్విచ్ మెథడ్ గా వేసేస్తాను. లోపలంతా కాంపోస్ట్ అవుతూ ఉంటది, పైన అంతా అది అవుద్ది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా అయిపోద్ది కదండి. అయిపోయిన తర్వాత ఇది కింద మీద చేస్తాము. చేసిన తర్వాత సగం వరకు మట్టి వంపేసి మళ్ళీ చెత్త అంతా అందులో వేసి మళ్ళీ కాంపోస్ట్ గా చేసి ఇందులోనే మళ్ళీ కాంపోస్ట్ కలుపుతానండి. మళ్ళీ వెర్మి కాంపోస్ట్, ఇవి మొత్తం వేపిండి ఇవన్నీ కలిపి మళ్ళీ నింపుతానండి. నింపేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత విత్తనం గాని మొక్క గాని
అందులో డైరెక్ట్ గా ఏం పెట్టేస్తామండి. బాగుంది. అది అండ్ ఇందులో పపాయ వచ్చింది కదా, ఇక పపాయ అండి. ఎన్ని కాయలు ఆల్రెడీ తీసారా, ఇవే రావడం? ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకా ఇది కూడా ఆర్డర్ అండి, మేడం తెప్పించిన ఆర్డర్ అండి. ఇది తెప్పించుకున్నారు పపాయ సాప్లింగ్స్ లాగా. సాప్లింగ్స్ అందరికి సాప్లింగ్స్ గ్రూప్ ఆర్డర్ పెట్టారు. ఇది పెట్టి కూడా 1 year కాలేదు, ఇంకా 1 year లోనే కాయలు వచ్చాయి. ఇదోటి అదోటి కూడానండి. అది కాదు అంటున్నారు, అది మేల్ అయి ఉంటది, అది రావట్లేదు. అది అదండి. ఇది ఒక చిన్న ఆర్చిలా కట్టుకున్నాము. దీంట్లోనే ఇగో ఈ ముద్ద పిట్టు, ఇది శంఖం పువ్వులు ఇది ఎక్కిస్తున్నాం అన్నమాట. ఇదండి ముల చెట్టు అండి. ఇది కూడా చాలా పెద్ద హైబ్రిడ్ కాయలండి. ఇవి చాలా లావు, చాలా పొడవు అండి. ఇవి అయితే ఇప్పుడు వచ్చాయి, కాకపోతే ఎక్కువ కాయవు. ఎందుకంటే పొడవు కాయలు కాబట్టి ఎక్కువ కాయవు, కాకపోతే వస్తాయండి. ప్రతి సంవత్సరం కాస్తుందండి. ఇది ఉంది. సో ఇది కంప్లీట్ చేద్దాం. ఓకే అండి. ఇది దొండపాదండి. దొండ ఇవి పెన్సిల్ కట్టారు, కట్ చేస్తానండి. అంటే చలికి ఏమో మరి అదొకలాగా అయిపోయి, లేకపోతే ట్రిప్ కి 1/2 kg కాయలు వస్తాయండి మాకు, చాలా ఎక్కువ వస్తాయి. అలాంటిది అదొకలాగా అయిపోతే మళ్ళీ ఇక్కడ కట్ చేసామన్నమాట. ప్రూన్ చేస్తే కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ వస్తున్నాయి, రెడీ అవుతుంది. ఇందులోనే ఒకటి దాంతోటే వెళ్లకుండా దీంట్లోనే టమాటా అయినా పెడతాను, పచ్చిమిర్చి. అంటే అది పైకి వెళ్ళిపోద్ది కదా, కింద కాయలు మళ్ళీ కాయలు వస్తుందని. ఇది బ్రొకోలీ అండి. ఇది ఒక బ్రొకోలీ పెట్టాను. ఇది పచ్చిమిర్చి చూడండి, ఇగోండి పచ్చిమిర్చి. ఇది ఇగో ఈ క్యాబేజ్. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 క్యాబేజీలు ఉన్నాయి. అదేమో అక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవడానికి ఒకటి ఉందండి. ఇది ఎండాకాలంకి నాకు కావాలని ఇది ఒకటి రెడీ చేశాను ఇప్పుడు. ఇదేమో ఇది మా పెట్టండి. ఇది ఏం పేరు? టెడ్డు. టెడ్డమ్మా టెడ్డు. ఇదేమో క్యాప్సికమ్ అండి. ఇది డిస్టర్బ్ చేసాం మనం. ఇది క్యాప్సికమ్ అండి. ఇది నిమ్మకాయలండి. ఇది ఏంటంటే దేశవాళీ నిమ్మ అండి. ఇగో దేశవాళీ నిమ్మ అండి. ఇది తొక్క పల్చగా ఉంటది గానీ ఎంత ఇది అవుతాయండి. అక్కడ ఉన్నాయి పెద్దవి, నాటివి. చాలా రసం ఉంటదండి ఇందులో, చాలా ఎక్కువ. ఇవన్నీ మొన్న పాడైపోయి అయితే మళ్ళీ పెస్ట్ అది పెట్టానండి, కట్ చేసి ప్రూన్ చేసి పెట్టాను. మొదలయ్యాయండి. ఇది నల్ల మిర్చి అండి. ఇది సూర్యముఖి మిర్చి అక్కడ ఒకటి ఉందండి, చూపెడతాను. అలాంటిదే ఇది. ఇదేమో బుష్ వెరైటీ అండి. ఇది కాదండి, ఇది నల్ల మిరియాలు. బుష్ వెరైటీ అండి. ఇగో ఇవన్నీ అదే పొట్టిగానే ఉంటుంది. ఇంతేనండి, ఇలాగే అవుతుంది. ఇది ఎక్కడ దొరుకుతున్నాయి? ఇది నర్సరీ నుండి, కడియం నుండి తెప్పించానండి. ఇది ఇదేమో పాలకూర వేసుకున్నాను. ఇది కూడా ప్రూన్ చేశానండి. మన చాలా కాయలు తీసాను. స్టార్ ఫ్రూట్. తీపి రకమేనండి. అంటే పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగానే ఉంటాయి, పండిన తర్వాత తీయగా ఉంటాయి. ఇగో మళ్ళీ మొదలైందండి పూత. ఇది స్వీట్ లెమన్ అండి. ఇది స్వీట్ నారింజ. స్వీట్ నారింజ అండి. చాలా పెద్దవి అవుతాయి. ఇవన్నీ ఇవన్నీ కాయలేనండి. ఇగో పూత వస్తుందండి. ఇది మెంతికూర ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒకసారి తీసేసుకున్నాము, మళ్ళీ నిన్నే పెట్టాను. ఇది మెంతికూర అండి. ఇవన్నీ ఫ్లవర్స్ ఎంట్రన్స్. ఇవి దాలియా అండి. ఇది కూడా మేడం తెప్పించారు, ఐశ్వర్య గారు. ఇగో ఇది కూడా మిర్చి చూడండి. మిర్చి ఇది వేరేగా చూడండి. ఇవి అమ్ముతారు కదా, నార్లు అమ్ముతారు కదా, అలా నార్లు తెప్పించామండి. ఇది ఇవి నార్లు తెప్పించినవి. ఇది కూడా మేము గ్రూప్ గా ఏర్పడి నార్లు తెప్పించుకుంటామండి. ఇవి కూడా ఇది ఒక సంపింగ్ అండి. ఇది వైట్ సంపింగ్. ఇది వైట్ సంపింగ్ ఇంకా రాలేదు, అది పచ్చ సంపింగ్ అండి. దానికి చాలా వచ్చాయి. ఇదండి వైట్ నేరేడ్ అండి. ఇది ఇప్పుడు నుండి మొదలెడితే ఎండలు వచ్చేటప్పటికి దీని నిండా కాయలే ఉంటాయండి. చాలా పూత. 3 సంవత్సరాలు బట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నాము. దీన్ని చాలా బాగుంటాయండి. దీని టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటది.
ఇది డాలియా అండి, ఇది మేడం తెప్పించింది, Group ఐశ్వర్య order గారు, కదా? గ్రూప్ ఆర్డర్ ఇది. ఓకే చాలా బాగా. ఈ సపోటా కూడానండి నేను గార్డెన్ మొదలెట్టిన 1 సంవత్సరం తర్వాత నుండి తెచ్చాను. అప్పటి నుండి ఇప్పటికి ఎన్ని కాయలు వచ్చాయో తెలీదు. సీజన్ అంటూ ఉండదు. ఏ సైజ్ పెద్ద వస్తాయి చిన్నవి? పాల సపోటా పాల అండి, సపోటా. పెద్దవి ఓ బాగా వస్తాయి. ఇదండి ఇదేమో బెండ, ఏంటంటారు, చెట్టు బెండ. చెట్టు ఇది ఇదేమో డబుల్ షేడ్ స్టార్ బెండ్. ఇది అయిపోయిందిలేండి, తీసేయాలి. దీంట్లో ఇది అంటారు కదా చామదుంపలు. నేను కాంపోస్ట్ ఇప్పుడు ఎండాకాలంలో ఇది డైరెక్ట్ ఎరువు వేయం కదా, లిక్విడ్ కావాలని నేను ఇలా తయారు చేసుకుంటాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ లో చేస్తున్నారు అసలు. లిక్విడ్ కావాలని అలా చేసుకుంటాను. ఇలా పెట్టుకుంటే మరి మధ్యలో ఏమైనా అడ్డు పెట్టారా? మామూలుగా ఉల్లి తొక్కలే కదా అవి? ఉల్లి తొక్కలు కదా, అన్ని ఉంటాయి, కంపోస్ట్ అన్ని ఉంటాయి ఇందులో. వెర్మి కాంపోస్ట్ కూడా అప్పుడప్పుడు వేస్తుంటాను ఇందులో. అది అలా దిగుతుంది కదా, ఇందులో తీసుకోవచ్చు, తీసుకొని మళ్ళీ అందులో కలుపుకొని వేసుకోవచ్చు. పసుపు రెండు, ఇవి రెండును లక్కడం పసుపు అండి. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, తీసుకోవాలి. ఇది మా బాబు ఖాళీ లేదా, ఆడే తీస్తాడు ఇవన్నీ. ఇది అండి రెండు కూడా అవేనండి. ఇదేమో పుదీనా నిండుగా ఉంది, తీసాను. ఇదేమో అక్కడ దొండ చూపించాను కదా, ఇది నాటు దొండ అండి. ఇది చిన్న దుడ్డుగా వస్తాయి కాయలు, చాలా లావుగా, చాలా టేస్ట్ గా ఉంటాయండి, తొందరగా మగ్గుతుంది కూడా. ఇది చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్ గా అవుద్దండి. ఇలా ఇదేమో పసుపు సింహాచలం సంపింగ్ అంటాం కదా, అదండి. ఇది వస్తున్నాయి పువ్వులు, ఇవి చాలా వచ్చాయండి. ఇప్పుడు ఎండాకాలం కదా దీని సీజను, చాలా మొన్నటి వరకు చాలా కాసాయి. ఇదేమో స్వీట్ లెమన్ అండి. ఇది మాత్రం అస్సలు ఉంచరండి, పైకి వస్తే మా మేస్త్రులు గాని అమ్మ ఎవరో ఒకళ్ళు, ఇగో మా మేస్త్రులు మొన్నటి వరకు పని చేశారు కదా, ఇగో వీళ్ళందరూ మొత్తం తిన్నారండి. ఇవి ఖాళీ చేస్తారు, తినేవచ్చు, మొత్తం ఖాళీ చేశారు ఇవంతా. ఇది చూసారా ప్రవీణ్ గారు, చూడండి ఎంత చిన్న కాయలకి, చూడండి మొన్నే చెట్టు కూడా. ఇది ఎవరు అనుకుంటున్నారు, నవీన్ గారు ఉన్నారు కదా, నవీన్ గారు హెల్పింగ్ హ్యాండ్స్ ఏదో ఇస్తుంటారా, అతను ఇచ్చిన మొక్కలండి ఇవి. మన గ్రూప్ కి ఇచ్చారు ఆ జామ్ మొక్కలండి ఇవి. చూడండి ఎంత చిన్నవి, చక్కగా కాస్తున్నాయి. ఇది తైవాన్ అంజూర్ అండి. ఇది వేరే కలర్ ఉంది, డిఫరెంట్ గా కొంచెం డిఫరెంట్ అండి. ఇది తైవాన్ అండి. ఇక ఆకు కూడా డిఫరెన్స్ ఉంటది, ఇగో ఇలా. ఇది ఇది ఆకాకర అయిపోయిందండి సీజన్, చాలా కాయలే వచ్చాయి. తక్కువ మంది కాయిస్తున్నారు ఆకాకర. అవి నేను తెప్పించానండి, ఆన్లైన్ తెప్పించాను, 3 years బ్యాక్ తెప్పించాను. ప్రతి సంవత్సరం వస్తున్నాయి మీకు? వస్తాయండి. ఇవి తీసి మనం జాగ్రత్త పెట్టుకోకపోతే ఇప్పుడు అయిపోయినాయి కదా, ఇది ఇంకా ఎండాలండి. ఇవి ఎండిన తర్వాత ఇప్పుడు మెల్లిగా దుంపలు తీసేయాలండి పైకి. తీసేసిన తర్వాత మెల్లిగా దుంపలు తీసేసిన తర్వాత అవేమో ఇసుకలో పెట్టుకొని ఉంచుకోవాలండి. అక్టోబర్ మొదలవుతుంది అనగా దానికి అవే మొదలవుతాయండి, ఇసుకలో ఉంచితే అవే. నీళ్ళు వేయకూడదండి, 15 రోజులకి ఎప్పుడు దాన్ని చల్లుతాలి అంతే. అది తీసుకొని ఆ మొలకలు వస్తున్నాయి చూసి అప్పుడు పాటింగ్ మిక్స్ కలిపి పెట్టాలండి, పెడితే అప్పుడు వస్తాయండి. అక్కడ ఒక కీరా ఉంది, ఇది ఒక కీరా అండి. ఇది గ్రీన్ కీరా అండి. ఇది పెద్ద పెద్ద వస్తాయి అన్నారు. ఇది ఒక కీరా. ఇది చూడండి మజ్జిగ మిరపకాయలు, మామూలు మిరపకాయలు చూడండి, బజ్జీ మిరపకాయలు లాగా అయ్యాయి చూడండి. ఇవి నారు తెచ్చుకొని వేసుకున్నావా? నారు తెచ్చుకొని తెప్పించుకొని వేసుకున్నామండి. ఇదిగోండి చాలా అయ్యాయి ఇవి, సూపర్ అసలు. మొత్తం అంతా చెట్టు నిండా ఉన్నాయి, చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. ఇలా అయితే చూడాలి, ఒక్కొక్కటి కొమ్మల నిండా ఉన్నాయి, కొమ్మల నిండా ఉన్నాయి. వెరీ నైస్. ఇదేమో ఉసిరి, బిలాంబి ఉసిరి మొక్కలు కూడా తెప్పించారండి మా మేడం. మొక్కలు కూడా నర్సరీ వాళ్ళతోటి మాట్లాడి బల్క్ లో తెప్పించి అందరు వేసుకోవాలని, లేకపోతే 250-300 తీసుకున్నారు. బిలాంబి ఉసిరి అంటే చింతపండు బదులు వాడుకోవచ్చు, పులుపు కోసం. అది పచ్చడి చేసుకోవచ్చట, పప్పులు వేసుకోవచ్చట, అవన్నీ చెయ్యొచ్చట. ఇది బిలాంబి ఉసిరి. నేను వేసి ఒక 4 months అవుతుంది. దీన్ని ఇంకా చూడాలి. ఈ స్పూన్ టమాటా రెడ్ అండి, చిన్నగా లేవు, పెద్దగానే ఉన్నాయి. స్పూన్ టమాటో కాదా? అయితే చెరీ టమాటా ఏమో మరి. అయితే
అదేనేమో చక్కగా వస్తున్నాయి. ఇక కలర్స్ మారుతున్నాయి అన్ని. అది అటువైపు ఎల్లో ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. ఓయ్ బుడ్డోడా, ఏం సంగతి ఇలా వచ్చేస్తున్నావు? హాయ్ హాయ్. ఇక్కడ ఉంటుంది ఇదండి ఫుల్ ఫ్లవరింగ్. ఫుల్ ఫ్లవరింగ్ అంటే మొన్న ప్రూన్ చేశాను మొత్తం. ఇది ఫ్లవరింగ్ వచ్చేది చాలా పద్ధతిగా వస్తున్నాయి, చాలా వస్తాయండి, చాలా చక్కగా ఫ్లవరింగ్ అంతా వస్తుంది. ఓకే, మల్బరీ. అలా ఇదేమో జినియాలు ఉన్నాయి. ఇదేమో కీరా, వైట్ కీరా అని ఇచ్చారండి. మరి ఏట్ అవుతుందో చూడాలి. రెగ్యులర్ కీరావేనా? వైట్ కీరా అంటే సీజన్ లో కూడా వస్తున్నాయి కదా చక్కగా కీరా అండి. ఇదిగోండి ఇక్కడ అంతా ఉన్నాయి కాయలు, చాలా ఉన్నాయండి కాయలు. ఇది గజనిమ్మ అండి. ఇది గజనిమ్మ. దీనికి కొద్దిగా ఏదో తగ్గింది. ఇది మొత్తం కట్ చేసిన తర్వాత దీనికి ఏదో రిపేర్ చేయాలి. ఇదండి. ఇది ఒక టమాటా. టమాటా పెట్టారు. అది ఏదోటి వేస్ట్ గా పోనివ్వండి. ఇగో దీంట్లోని జామ ఉంది. ఇది కరేపాకండి. దీనికి కూడా అలాగే అయిపోతే కట్ చేసి దీంట్లో అన్ని వేయగానే మళ్ళీ చిగుర్లు కొత్తగా వచ్చాయండి. ఈ జామ తైవాన్ అండి, తైవాన్ పింక్ ఇది. అయితే దీన్ని కూడా ప్రూన్ చేశాను, చలికాలం కదా అని. కాయలు వచ్చే తీసాను. ఇక దీంట్లో చుక్కకూర పెట్టాను చూడండి. ఇక చుక్కకూర పెట్టాను. దీంట్లో కూడా చుక్కకూర ఉంది. ఇది గ్లాడియస్ బల్బ్స్. ఇవి కూడా ఆర్డర్లు తెప్పించుకున్నాము. ఇంకా రావాల్సి ఉన్నాయి. ఇంకా రావాలి, ఇంకా ఫ్లవరింగ్. అవి చలికాలంలో చలికాలమేనండి. ఇదేమో ఆకు సంపింగ్ అండి. ఇది ఫ్లవరింగ్ ఇంకా రాలేదు. ఇదేమో వేసాను ఆకైనా పనికొస్తుంది అని, కానీ కాయలు అయితే రాలేదండి. ఇదే చాలా లేట్ నాకు, కాకపోతే ఆకు వాడుకుంటున్నాము. ఇది గుత్తు చిక్కుడు అండి. ఇది 2-3 సంవత్సరాలు బట్టి నా దగ్గర ఉంది. విపరీతంగా కాయలు వస్తాయి. కాయలు తీసుకొని దాచుకుంటాం. ఇగో ఎండవి ఉంచుకుంటే పర్లేదండి. ఇగో అండి టమాటా పెట్టాను చూడండి. ఇది కూడా ప్రూన్ చేస్తానండి. ఇది పెట్టి ఒక చాలా ఎక్కువ ఉన్నాయి మునగ మీద. ఆకు వాడతానండి. ఇదేమో సీతాఫలం అండి. చాలా పెద్ద కాయలు 3 కాసాయి గాని చాలా పెద్ద కాయలు కాసాయి. ప్రూన్ చేశాను మొత్తం. ఇగో చూడండి ఇక్కడ ఉంది, డైరెక్ట్ పూత వచ్చింది. ఇది క్యాబేజ్, కాలీఫ్లవర్. ఇదేమో ఇవండి విరజాజి అంటాం కదా, అది దెబ్బ ప్రతి కొన్నప్పుడే ఉందండి అది. ఇదేమో కాలీఫ్లవర్ అండి. ఇగో కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ లో ఇవన్నీ కాలీఫ్లవరేనండి. ఇది గింజతో పెట్టిన మనం తిని పడేస్తాం కదా, దాలిమ్మ అండి. 3 సంవత్సరాలు బట్టి విపరీతమైన కాయలు వస్తూనే ఉంటాయండి వీటికి. ఇవన్నీ చాలా చాలా 2 చెట్లు. రెండు నేను అక్కడ టబ్ లో పెట్టాను చూడండి. అక్కడ చూస్తే మీరు మరీ అంటారు చాలా పెద్ద కాయలు వచ్చాయి. చాలా పోతండి. పూత అయిపోయి పెద్ద కాయలు అవగానే మళ్ళీ రెడీ అవుద్ది. కొంచెం ఒక టైం తీసుకుంటది, మళ్ళీ రెడీ. ఇది గ్రూప్ ఆర్డర్ లోని భగవద్ దానిమ్మ ఇది తీసుకున్నానండి నేను. మళ్ళీ కొత్తగా తీసుకున్నాను. ఇది గుత్తులు గుత్తులుగా వస్తది. భగవాన్ దానిమ్మ అండి. దానిమ్మలో అదో స్పెషల్ అది. అది హైబ్రిడ్ వెరైటీ అని ఇది గ్రూప్ ఆర్డర్ లో తెచ్చాను. ఇది మ్యాంగో అండి. ఇది సోరన్ రేఖ అని తెచ్చాము. ఫ్లవరింగ్ అవుతుంది, ఎక్కువ రోజులే అయింది. 2 సార్లు 3 సార్లు ఫ్లవరింగ్ పోయింది. పెట్టేసుకుంటాం కాబట్టి వాడేసుకుంటారు. ఫ్లవరింగ్ పోయింది. ఒక్క కాయ మాత్రం కింద సంవత్సరం నుంచింది. అది ఇదేమో విటమిన్ మల్టీవిటమిన్. ఇది ఇవేంటి ఆకులే వాడతారా మల్టీవిటమిన్? ఇది వేడి నీళ్ళలోని వేసుకొని అవి కొంచెం హనీ కలుపుకొని తాగొచ్చు, లేదంటే చారులో వేసి కరేపాకు ఇది కూడా వేసేసుకుంటే దీని రసం అంటే అందులో వచ్చేస్తుందండి. ఇది కాగడమల్లి అండి. ఇది రెడ్ చాలా పొడవు వస్తాయండి ఇవి. రెడ్ బర్బటి, రెడ్ బర్బటి ఎండిపోయి చాలా పొడవు వస్తాయండి. ఇక్కడ ఇది ఎల్లో టమాటో. ఆల్ స్పైసెస్ అండి. ఇది ఆల్ స్పైసెస్ మొక్క కింద నుంచి పైకి వెళ్ళిపోయింది. చాలా అలా పైకి వెళ్ళిపోతుంది. వాడతారు అనుకుంటా బాగా, చాలా బాగా వాడతాం. మాకైతే ఎక్కువే పడుతుంది. మాకు చాలా ఎక్కువ పడుతుంది. అడవి మామిడి.
అడుగు మామిడి. తింటున్నారా? చాలా మంది పెంచుతున్నారు ఇవి. ఇగో అండి ఇవన్నీ ఇంతేనా? ఈ కాయలు ఇంత సైజ్ అవుతాయా? ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇగో పెద్దవి. ఏ సైజ్ వరకు అవుతాయి? ఇదేనా సైజ్ మాక్సిమం? ఇగో ఇగో. ఓకే. ఇవి అయ్యాక ఇంక ఇప్పుడు తినేయడం తీసుకోవడమే. లోపల సేమ్ మామిడికాయలాగా టెంక ఉంటుందా? టెంక లేదండి దానికి, చిన్న దీనిలాగా ఉంది, పిక్కలా ఉంది. కాకపోతే ఇవి పప్పులోని వాటిలోని చప్పగా ఉన్నాయండి, పెద్దగా పులుపు అంటూ ఏం లేవు. కాకపోతే కొబ్బరిలోని దీంట్లోని పచ్చడికి వాడుకుంటే బాగున్నాయి. పచ్చడికి తర్వాత ఉప్పు కారం ఇలా నంచుకొని తిన్న వాళ్ళు తింటున్నారు అలాగా. దానికి చాలా బాగున్నాయి. ఇది రెడ్ ఇవి ఎలాగే వచ్చేస్తుంటాయండి. నేను ప్రత్యేకించి జినియా వెయ్యనండి. చూడండి ఇది ఎంత పువ్వు వచ్చిందో, పెద్ద పువ్వు వచ్చింది, చాలా పెద్ద పువ్వు వచ్చింది. ఇది చూసారా రెడ్ ముల్లంగి, పింక్ రెడ్ ముల్లంగి తీద్దాము. ఇగో చూడండి, నేను లాస్ట్ ఇయర్ పెంచాను. ఇది దేశీ వెరైటీ, ఇవి కూడా ఈ సంవత్సరం నేను వేసాను. ఇది జుకుని అండి, జుకుని చాలా మేల్ ఫ్లవర్స్ వచ్చి ఇగో ఇప్పుడు వస్తున్నాయి. ఇగో ఇగో వస్తున్నాయండి. గ్రీన్ ఇది ఎల్లో కూడా ఉంటుంది. ఇవన్నీ ఇలా పెట్టేసి ఇవంతా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారు. ఇదంతా మొత్తం ఇంకా మళ్ళా పెట్టేసుకున్నామండి. ఇదేమో కిందటి సంవత్సరం మొక్క అండి. దీని ఇది చూసారా ఎంతలా ఉందో, అంటే చిక్కుడు. అంటే దీనికి విత్తనం నాకు దొరకలేదు అనమాట. చాలా సంవత్సరాల తర్వాత విత్తనం పోతుంది అని ఇంకా నేను లాస్ట్ లో ఇంకా వదిలేసాను. ఇంకా ఫ్రిడ్జ్ లోనే కదా ఉంది అని. ఇది ఏటైందంటే అక్టోబర్ నుండి మొదలైంది ఇది కాయడం. ఇంకా అక్టోబర్ నుండి మొదలైంది కాబట్టి తొందరగా పోతున్నట్టుంది, వాడిపోతుంది చెట్టు. అందుకే ఇప్పుడు విత్తనాలు గురించి వదిలేసాను. మొత్తం చాలా కాయలు వచ్చాయి. చాలా టేస్ట్ చాలా బాగుంటదండి. అందుగుండానే కింద సంవత్సరం వచ్చాయి. ఇలా వచ్చి చూడండి, ఇగో దాలిమ్మలు చూసారా, అలాంటివి ఇగో అండి, చాలా బాగుంటాయి. ఇదేమన్నారు? అదే గింజతో పెట్టిన దాలిమ్మలు అండి ఇది కూడా. గింజతో పెట్టిన. కానీ ఎన్ని ఇయర్స్ అయిపోయింది అనుకుంటా? 3-4 years అయిపోయిందండి. అలాగ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేస్తాయా, ఒక నెల 2 నెలలు అలా ఉంటుంది చెట్టు. మళ్ళీ ప్రూన్ చేస్తే ఏమైనా వేయండి, మళ్ళీ దానిలాగే విపరీతమైన కాపు వస్తుంది. ఇది హైడ్రోపోనిక్ తయారు చేశారు మా హస్బెండే. అవునా? ఇదంతా ప్లాన్ అతందే. తయారు చేయడం అంటే వెల్డింగ్ చేయించారు. ఇది కిందకి తీసుకెళ్లిపోతామండి. ఇప్పుడు లాస్ట్ లో ఇప్పుడు ఫిబ్రవరి వస్తుందనగా నేనేం చేస్తానంటే ఆకుకూరలు మొత్తం వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో నింపేస్తాం మొత్తం. అవి ఉంటాయి కదా పిక్స్, ఇందులో పెట్టేసి వాటర్ మోటార్ పెట్టుకోవాలండి. రన్ అవుతూ ఉంటది. లిక్విడ్స్ ఇందులో కూడా లిక్విడ్స్ దొరుకుతాయి. కింద సంవత్సరం కొద్దిగా ఇంకా లాస్ట్ అవుతుందనగా వాడాము. మళ్ళీ ఆ తర్వాత తీసుకొచ్చి పైన పెట్టేసాం. ఇప్పుడు మళ్ళీ తెల్లవారే శుభ్రం చేసి పెట్టారు. ఇదైతే యాపిల్ బేర్ అండి. అక్కడ ఉన్నాయి చూడండి, చాలా విపరీతమైన కాయలు, చాలా టేస్ట్ ఉంటాయండి కాయలు. చాలా పెద్ద కూడా వస్తాయి. ఇదేంటైందంటే ఇది ఉంది కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది దాని మీద వాలిపోయి చాలా ఇది చేస్తే ఇది రెడ్ పింక్, లోపల కూడా పింకే. చాలా టేస్ట్ గా ఉంటాయండి. ఇదిగాను ఇక్కడ కూడా మనకి రెండు పక్కల ఫ్రిడ్జ్ డోకులు అండ్ వాటి కింద స్టాండ్ చేయించేసుకున్నాము. దీంట్లో చూడండి ఇలాగ మనకు పందిరికి కూడా పందిరి ఎక్కడంటే అక్కడ పందిరి పెట్టేసుకోవచ్చండి. ఇగో ఇలా ఇక్కడ పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు. మనం షేడ్ నెట్ ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, అవతల లేదనుకోండి, ఇక్కడికిక్కడే పందిరి పెట్టేసుకోవచ్చు. అందుగురించి అలా పెట్టించుకున్నాము. అలా పెట్టుకున్నాం. కొన్నిటికి పెట్టలేదు, కొన్నిటి పెట్టేసుకున్నాం అలా అనమాట. ఇది చూడండి, ఇది ఇలాచీ అని ఇచ్చారు, తైవాన్ వెరైటీ ఇలాచీ మొక్క. అది చూడండి, కాలీఫ్లవర్ చాలా పెద్దది. కాలీఫ్లవర్స్ అండి, టమాటాలు ఇందులో కూడా ఉన్నాయండి చాలా. ఇది ఆనప రకరకాలు ఉన్నాయి. ఇంకా రాలేదు, ఇప్పుడు పెట్టినవి ఇవి. ఇదేమో తీగ టమాటా, పైకి వెళ్ళిపోతుంది అలాగా. చాలా ఎక్కువ వచ్చాయి, చాలా కోసాను కూడా. ఇగో ఎంత ఎర్రగా ఉంటాయండి ఇవి. ఇగో
జ్యూస్ కూడా ఎక్కువే, ఓకే. జ్యూస్ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. జినియల్ ఇది మాత్రం కూడాను గార్డెన్ అంతా ఉన్నాయి. ఇది కూడాను గింజతో వచ్చింది కాయవు అంటారు కానీ ఇది నాకు 6 months నుండి కాస్తుందండి. గింజతో వచ్చింది ఇది జామ. ఇగో చూసారా, మొన్న ఇక్కడ బాగా ఇంత పెద్ద కాయ బాగా పండిపోతే తెంపేశాం. బాగా వస్తాయండి ఇవి కూడా. గింజతో వచ్చింది రాదు అంటారు కానీ బంతి పూలు చూడండి, ఇది వాటర్ యాపిల్ పెట్టానండి, ఇంకా 4 months అయింది, ఇంకా దీనికి రావాల్సింది. తమ్మకాయలు ఇవి ఇక్కడ తమ్మకాయలు కదా, అదే అదేనండి చెట్టు. ఇగో ఇక్కడ నుండి ఇగో అండి అసలు నేను పెట్టాను కానీ మరి ఇంత పెద్ద కాయలు రాలేదు. ఆ మొక్క దీని గురించి వదిలేసాను, సీడ్స్ కోసం. తిన్నారా ఇవి? తిన్నామండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఎక్కువ టైం పడుతుందా? కాకపోతే ఇలా తెంపేసుకోవాలి, లేతగా ఉన్నప్పుడు. ముదురుగా ఉంటే మాత్రం పీస్ వచ్చేస్తుంది, అంత బాగోదు. ఇలా లేతగా ఉన్నప్పుడు కూర. చిక్కుడు రకమే కదండి, 3 చిక్కుడే ఇది కూడా. చిక్కుడు రకమే. మన వైపు తినడం కొద్దిగా తక్కువ గానీ తెలంగాణ సైడ్ తింటారు, చాలా ఎక్కువ తింటారట వాళ్ళు. దీంట్లో పోషకాలు కూడా ఎక్కువేనండి. తమ్మకాయలు ఇగో అండి, అక్కడ చూపించాను కదా బ్లాక్ మిర్చి, అవేనండి ఇవి కూడా. పెద్ద సైజు, ఇవి బాగా కారంగా ఉంటాయి అనుకుంటా. చాలా కారంగా ఉంటాయట. ఇదే ఫస్ట్ నేను బంతి పూలు పాలినేషన్ కోసం ఉంచుకున్నారా? వేసాను, ఈ సీజన్ కదా ఇప్పుడు. ఇదేమో బ్రొకోలీ అండి, ఇది మొత్తం బ్రొకోలీ. ఇవి మొన్న మీ ఇంట్లో పంచారా ఏంటి? లేదండి, ఇవి కొన్నాను నేను మొన్న ఎక్కడో శ్రీకాకుళం దీనికి వెళ్ళాం కదా అన్నగారు, దీనికి వెళ్ళినప్పుడు వస్తూ రవి గారి దగ్గర తీసుకున్నారా? కాదు, అక్కడ వస్తూ మేడం ఏదో దీనికి తీసుకెళ్లారు, అక్కడ నార్లు అమ్మే దగ్గర వాళ్ళు వేసారు, అమ్ముతుంటే పూసపాటి రేఖ. ఇదేమో ఎల్లో గోల్డెన్ పపే అంటారు కదా, బ్రెజిలియన్. దీనికి మొగ్గలు కూడా వచ్చాయి చూడండి, వచ్చి రాలిపోతున్నాయి. ఎప్పటికి నిలబడుతుందో తెలియదు మరి. అసలు ఈ కాడలు కూడా వెరైటీగా ఉంటాయి. ఇది పొడవు వస్తది, ఎల్లోగా ఉంటాయి ఇవి కూడా. ఫ్లవర్ ప్లాంట్. అవును, ఇది చూసారా? ఇక అండి బీన్స్ అండి, క్రీపర్ బీన్స్. సూపర్ అండి, ఇవన్నీ అవేనండి క్రీపర్ బీన్స్ మొత్తం అన్ని. నేను భయపడ్డాను వస్తాయా రాబో మనకని, చక్కగా వస్తున్నాయి. ఇదేమో తైవాన్ లేడీ అంటారు కదా, పపాయ అంటారు కదా, అదండి. ఇది కూడా 6 months కూడా కాలేదు, అప్పుడే పూత వచ్చింది. ఇక్కడ చిన్న కాయ ఉంది, స్టార్ట్ అయింది. అదే అలాగే చెరుకులండి, చాలా చెరుకులు తీసాము. అది ఒకటి వీడియో గురించి వదిలేను అనమాట. అది అలా వస్తూనే ఉన్నాయి, ఇగో కింద నిండా చాలా. 2 ముక్కలు పెట్టానండి, అది వచ్చేసాయి. ఇక్కడ స్పెషల్ చూడండి కొద్దిగా, ఇదేమో గ్రీన్ బటర్ నట్ స్క్రాచ్ మేము వాడాం కదా, చాలా చాలా అందరూ వాడుకారు కదా, కాకపోతే ఇది గ్రీన్ అండి. ఇగో ఇది గ్రీన్ బటర్ నట్ స్క్రాచ్, గ్రీన్ కలర్. ఇది చౌచౌ అండి, ఇది చౌచౌ. ఇది ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి దీని గురించి వెయిటింగ్ అండి. నేను ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం పెడతాను, కాకపోతే ఫ్లవరింగ్ వరకు వచ్చి ఎండలు రాగానే చనిపోద్ది. ఇది ఉండదు, చలి ఉండాలి దీనికి. ఈ సంవత్సరం ఏమో ఇగో ఫ్లవరింగ్ వచ్చింది, 2-3 పడిపోతున్నాయి, చూడాలి, ఎండుతుంది. ఇది చౌచౌ అండి, ఇక్కడ ఒకటి ఉంది, అలా అక్కడ ఒకటి ఉంది, 2 ఉన్నాయి. ఏదండి ఈ పక్కకు వస్తే బాగా అవన్నీ అవేనండి. ఇదేమో ఇది ఆరెంజ్ అండి, ఇది మామూలు ఆరెంజ్. ఒకటి 4 కాయలు కాసిందేమో, ఇంక మళ్ళీ కాయకుంటుంది, ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఇలాగే ఇగో ఇవన్నీ సగం సగం దిగిపోయాయి కదా, ఇప్పుడు ఈ సీజన్ అవ్వగానే మళ్ళీ కింద మీద చేసి ఇవన్నీ పెడతాను. ఇది కూడా చౌచౌ అండి. ఇగో మళ్ళీ మిరప మాత్రం సూపర్. ఈ వీడియో మా నాన్నగారు చూస్తే తిడతారు, నువ్వు ఎందుకు వేరు మిరప అని. అవునా, మంచి నారు కూడా. అండి గుత్తి నీతి పేరా ఇవి? ఏమో, ఇది అవునండి. నేను విండవే గానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. అబ్బో చాలా బాగుంటాయండి ఇవి. నేను మొన్నటి వరకు తిన్నాము, అందుకే బీరలు పెట్టలేదండి నేను. విపరీతంగా నీతి బీర అంత టేస్ట్ ఉండదు కానీ ఇవి చాలా బాగుంటాయి. బీరకాయల కంటే చాలా టేస్ట్ ఇవి. ఈ బీరాను మామూలు బీర అయితే విపరీతంగా కాసాయండి మాకు. ఇది వర్షాకాలం సీడ్, ఇది మాధవి గారిది సీడ్. ఇవి అయిపోయాయి, పొడవు అవుతాయి బాగా, ఇవి బాగుంటాయి.
ఇప్పుడు నేను దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు, ఎందుకంటే అంటే 3 మీరు seed నెలలు ఉంచలేదు. అంటే ఉన్నాయి సీడ్లు, ఉంచారా? కాకపోతే ఈ 3 నెలలు ఇప్పుడు బీరకాయలు పెట్టనండి. పెట్టరు. అవును. ఎందుకంటే విసిగిపోతారు కదా అవును, వీళ్ళు, వర్షాకాలం తినడానికి అంతా తిని తిన్నారు కదా. అందుకే ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎండాకాలం అది షేడ్ నెట్ కింద కూడా వస్తాయి ఇవి, ఓకే. అప్పుడు పెడతాను. ఫిబ్రవరిలో పెడతానండి విత్తనాలు, నారును. ఇది చూసారా టమాటా, చాలా అది కూడా టమాటా. తీగ రకమే ఉంది. ఇది తీగ రకాలేనండి ఇవి, ఇవన్నీ అలాగే తీగ ఇవన్నీ రకమే అవే ఉన్నాయి. రకాలు. ఇవన్నీ ఈ పక్కకి ఇక్కడ వస్తే కూడా ఇది ఏమో వంకాయలు. వెల్లంకి వంకాయ అండి, ఇది ఓ, చాలా ఇవేనా? కాసాయి. పెద్ద వంకాయలు వస్తాయి, పచ్చడి ఇంత వంకాయలు. పెద్ద అంత పెద్ద వంకాయలు వచ్చాయండి. ఇవి ఎక్కడ దొరికినాయి ఇది- మీకు? ఇది నారులో వచ్చింది నాకు. నార్లో వచ్చిందా? బా. ఎలా వచ్చిందో ఏమో మరి నాకు తెలీదు. ఆ, సంవత్సరం నిండా అలాగా తిన్నామండి, చాలా కాయలు, ఆహా. ఎంత లేతకాయలో హలో చాలా బాగా. హీరో, ఎక్కడ చూసారా ఇదేమో ఎర్ర పర్పులా? వింగడ్ బీన్స్ అండి. ఆహా, ఇది ఓకే. రెడ్ అని పర్పుల్ కలర్ వింగడ్ బీన్స్ ఇంకా రావాల్సింది. ఇంకా రావాల్సింది. ఇదే ఈ నేరేడ్, ఆ నేరేడ్ అంత కాస్తుంది, ఈ నేరేడ్ ఎట్లేదా మీరు ఇది దీన్ని? బ్లాక్. ఇది బ్లాక్ పెట్టడమో మేక కొట్టడమో చెయ్యాలి ఇప్పుడు దానికి. ఓకే, ఓకే. ఇది. బటర్ నట్ స్క్రాచ్ ఇక్కడ కూడా ఉంది చూసారా, అదే సేమ్ కలర్ కదా? సేమ్ ఇదిగో. ఆ, ఇదిగోండి. ఓకే. ఇవి ఇవేంటివి? ఇది గ్లాడియస్ అండి. గ్లాడియోలస్ వేసుకున్నారు. ఇదేమో ఇవ్వండి కాస్మోస్. కాస్మోస్. ఇదేమో అదే ఆ పప్పయ్య అక్కడ ఒకటి వేసాను, ఇక్కడ ఒకటి వేసాను. ఓకే. అక్కడేమో యాపిల్ బేర్ చూసాం కదా, ఇక్కడ ఇది రెడ్, ఇంకా కాయలేదు ఇది. ఓకే. ఇది కాయాలి ఇంకా, రేగు. రేగు. ఇవన్నీ గ్లాడియోలస్. ఇవన్నీ అవే కొంచెం గుచ్చుకుంటాయా? ఎలా ఉంటాయా? గుచ్చుకోలేదు కానీ దీని మధ్యలోంచి కాడొచ్చి పువ్వు వస్తుందట. ఓ, కాకపోతే మాకు చాలా విసుగ్గా ఉన్నాయి ఇవి నడిచడానికి దానికి. ఇగోండి కాకర్లు కూడా చాలా పెట్టాను, వైట్ కాకర్లు అవిను. ఇది వాలంటీర్ గా వచ్చింది, నేను పెట్టింది కాదు. ఇక అందులో పడతాయి, వస్తాయి. ఇదండి. సో అబుదనిష గారు, మీ గార్డెన్ కి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ చాలా చక్కగా ఉంది మీ గార్డెన్. చాలా చిన్న స్పేస్ లో చాలా ఎక్కువ మొక్కలు పెట్టి వాటిని అన్నిటినీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా బాగా అనిపించింది. సో చూసే వాళ్ళందరూ కూడా ఈ గార్డెన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ తెలియజేయండి. అండ్ ఫ్రిడ్జ్ డొక్కుల్లో చాలా తక్కువ కాస్ట్ తోని ఎంత పడి ఉంటాయండి ఒక్కొక్కటి? 300, 350 పడి ఉంటాయి. అంటే ఇప్పుడు మళ్ళు కట్టాలంటే చాలా ఎక్కువ అవుద్ది కదా. అవునండి. అందుగురండి ఇలాగా అలా చేసుకొని చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల పువ్వులు, పళ్ళు, కాయలు, కాయగూరలు, అన్ని రకాలు సీజనల్స్ అన్ని పండిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మీరు ఎవరైనా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా టిప్ గానీ లేదా ఏదైనా సజెషన్ గానీ మీరు నేర్చుకున్న వాటిలో ఇద్దాం అనుకుంటున్నారా? ఇస్తామండి కంపల్సరీగా. ఇప్పుడు మాకు మా ఎన్జీ గ్రూప్ ఉంది అండి, మా ఐశ్వర్య గారి దాంట్లో ఎన్జీ గ్రూప్ లోని రోజు ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటది. అందులో మాకు ఇలా అయిపోయిందండి ఆకులు, అలా అయిపోయండి, నా చెట్టు ఇలా వాడిపోతుందని అంటే దానికి ఏంటి సొల్యూషన్ అనేది మాకు తెలిసిన సొల్యూషన్ మాకు చెప్తామండి వాళ్ళకి. చాలా మంది బాగా చెప్పారండి, బాగా వచ్చిందండి, ఇలా చేశాను అని చెప్తూ ఉంటారు కొంతమంది. అలాంటి సొల్యూషన్ చెప్తూనే ఉంటాము. తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అంటే నెక్స్ట్ జనరేషన్ అనేది పిల్లలే కాబట్టి పిల్లలకి ముందు ఎడ్యుకేట్ చెయ్యాలి, వాళ్ళ ద్వారాగా అన్ని నేర్పించాలి. మనం మనతోటే ఇది అవ్వకుండా ఆర్గానిక్ మీద వాళ్ళకి కూడా పట్టు తేవాలి అన్నట్టుగా మనకి కూడా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటాము. మేడం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అడ్మిన్ కి వెళ్ళమని చెప్తూ ఉంటారు మాకు. మేము వెళ్తూ ఉంటాము. నేను జూలో 2 సార్లు చేశాను వెళ్ళి చిన్న పిల్లలతోటి. సమ్మర్ సీజన్ లో వాళ్ళకి ఫ్రీ కాబట్టి సమ్మర్ సీజన్ లో ఎక్కువ క్యాంపస్ అలా పెడుతూ ఉంటారు. ఎలా విత్తనం వేసుకోవాలి, ఎలా నాటాలి అనేవి. కొంతమంది బాల్స్ ఎలా తయారు చేయాలి అలా వాళ్ళకి చెప్తూ ఉంటారు. తర్వాత మనం పూల మొక్కలకి అయితే పెద్ద ప్లేస్ అయితే పర్వాలేదు, పెద్ద ప్లేస్ లేకపోతే మాత్రం మా చిన్న ప్లేస్ లోనే మనం ఎక్కువ కాయగూరలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం తినే ఆహారం అది కాబట్టి ముందు కాన్సెప్ట్ అది ఉండాలి, తర్వాత దీనికి వెళ్ళాలి. నేను అందరికి చెప్పేది ఒకటేనండి, వాళ్ళు పెంచుతున్నారని మనం పెంచుతున్నామని అదే కాదండి కాన్సెప్ట్. మనం ఎంత చేయగలము, ఎంత చెయ్యాలి అన్నదే మనం నేర్చుకొని మన ఇంటి వాళ్ళు ఏం తింటున్నారు అవే పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుకోవాలి. వాళ్ళకి వీళ్ళకి చూసి అక్కర్లేదండి, అది మనం చేయలేము కూడాను. అది కొన్ని రోజులకి విసిగిపోతాము, చేయలేక మానేస్తాము, అది చేయలేము కూడా. అదొకటి. తర్వాత
వాళ్ళు రంగులు వేసుకున్నారు కదా, వాళ్ళు ఏదో పెద్ద ఇది కుండీలు పెట్టుకున్నారు కదా అని చెప్పి మేము కూడా మగవాళ్ళకి బలవంతం పెట్టకూడదండి. అది నేను పెద్ద సజెషన్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా విసిగిపోతారు, ఏంటంటే డ్యూటీలు చేస్తారు, చేస్తారు, ఇంటికి వస్తారు, మళ్ళీ ఇది కూడా చూసి వద్దులే 20 రూపాయలు ఇస్తే వంకాయలు వస్తాయి, 20 రూపాయలు వస్తే గోంగూర వస్తుంది, తక్కువ ఖర్చులో చేసుకోవాలి. అందుకని మనం వేస్ట్ ఏది డబ్బులు పోయినా అది వేస్ట్ చేసుకోకుండా దాంట్లో పెంచడం నేర్చుకొని బాగా వచ్చింది అంటే అప్పుడు కొత్త దానికి వెళ్ళండి అని నేను సజెషన్ చేస్తానండి. ఎందుకంటే దాంట్లో ఒడిదొడుకులు చాలా ఉంటాయి. ఉన్నప్పుడు మనం విసుక్కోకూడదు, విసుక్కోకుండా దానికి ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ బ్లాక్ టబుల్ లోనే ఉన్నాయి అండ్ అలాగే మన ఫ్రిడ్జ్ డొక్కుల్లో మొన్నటి వరకు కూడాను ఈ చెక్కలేనండి, మా ఇంటికి తీసిన చెక్కలే. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలాంటి చెక్కల మీదే నడిపించానండి నేను 6 సంవత్సరాలు బట్టి కూడా. ఇంకా ఉన్నాయి, కలర్లు వేయలేదని పెట్టలేదు. ఇలాంటి చెక్కలు మా ఇంటికి తీసేసిన చెక్కలండి అవి, ద్వారాలు చెక్కలు అవే వాడానండి. ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు ఏవో స్ట్రాంగ్ గా ఉండాలని ఒక 4-3 కొత్తవి తీసుకున్నాం తప్పితే సైడ్వి యాంగులర్స్ తక్కని అన్న మా షాపులు ఉన్నాయండి ముందుని. ఆ షాపు రేకులు మొత్తం తీసామండి మనం, వాటికి సంబంధించిన తీసుకొచ్చి వెల్డర్ని పెట్టుకొని అవి దాన్ని మళ్ళీ మోడిఫై చేయించుకున్నాం. అది మాకు కూడా వేస్టే కాబట్టి అలా మోడిఫై చేయించామండి. అలా తక్కువలో మనం చేసుకోవాలి తప్పితే మగవాళ్ళని విసిగించకుండా అది ఇది కావాలి అది కావాలి అని చెప్పి చేయకూడదు అని నా ఉద్దేశం అండి. అది గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా గార్డెన్ ని. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. థ్యాంక్ యూ అండి.